యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూలై 8వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువు విశ్వాసులను కాపాడువాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసం వల్ల నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అనేక సార్లు విశ్వాసానికి దేవుడు దయచేయు ప్రతిఫలమును మనం చూస్తాము. దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే చనిపోయినను వారిని బ్రతికించును. అనేక రోగములను యేసు నామమున స్వస్థపరచబడును. దయ్యములను వెళ్ళగొట్టును. అనేక పాపములు క్షమింపబడును. అనేకులను రక్షింపబడును. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించుము. దేవుని గొప్ప కార్యములు నీ జీవితంలో చూచెదవు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆశీర్వదింపబడినది వారి విశ్వాసము వల్లనే. కనుక నీవు వారి వలె దేవుని యందు విశ్వాసముంచుము. ఈరోజు నీ కార్యం ఏదైనప్పటికీ దేవుని సన్నిధిలో విశ్వాసంగా ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ మొరను ఆలకించి నీ ప్రార్థనకు ఆయన అతి త్వరలోనే జవాబిస్తాడు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. సకల ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.